అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ధనస్సు రాశి వారికి 26, 27, 28 తారీఖులలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనస్సు రాశి వారికి 100% జరిగేది ఇదే. అయితే ధనస్సు రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగేది ఏమిటి, అలాగే వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఈ సమయంలో వీరికి ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వాళ్ళు జన్మించినటువంటి వ్యక్తులకి బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం జరిగేది ఏమిటి, అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గోచారం పూర్తిగా ఎలాగ ఉంటుంది, ఈ సమయంలో వీరికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఏప్రిల్ 26, 27, 28 తారీఖులలో జరిగేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ధనుసు రాశి వారు మాత్రం ఎక్కడున్న వీడియోని తప్పకుండా చూడండి, ఇక లేదంటే చాలా నష్టపోతారు. కాబట్టి కాసేపు మీ పనులని కూడా పక్కన పెట్టేసి వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం అంటే ఒకప్పుడు అందరూ కూడా పక్కన పెట్టేశారు, ఇలానే ఉంటుందిలే అని చెప్పేసి వదిలేశారు. కానీ మెల్లమెల్లగా ఇక మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసేవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి చూస్తుంటే ఖచ్చితంగా 100% బ్రహ్మంగారు చెప్పింది నిజం అని చెప్పేసి నమ్ముతున్నాము. వాటిని చూస్తే మాత్రమే. అలానే ఇప్పుడు జరుగుతున్నది కూడా అంటే బంగారం విషయాన్ని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో స్పష్టంగా వివరించారు. ముందు ముత్యమంతా బంగారం కూడా దొరకదు అని చాలా స్పష్టంగా వివరించారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది కూడా అదే. బంగారం ధరలు మనం పరిశీలించినట్లయితే 1,00,000కు పైనే ఉంది. అంటే సామాన్యులు ముత్యమంతా బంగారాన్ని కూడా కొనలేనటువంటి పరిస్థితి. ఇలా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించినవి ప్రతిదీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అలానే బ్రహ్మంగారు ధనుసు రాశి వారి గురించి ఏం చెప్పారు, మరి ధనుసు రాశి వారికి ఏం జరుగుతుందో కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పెద్దల మాటను పెడచెవిన పెడుతూ ఉంటారు ఈ సమయంలో. అలానే వారికి దాంపత్య జీవితంలో కూడా కొద్దిగా ఎక్కువగానే సమస్యలు అయితే ఉండవచ్చు. ఇక కొంతమందికి ఈ సమస్యలు తొలగిపోయే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఈ సమయంలో మాత్రం వీరికి ఏర్పడినటువంటి యోగం ప్రకారం వీరు అంటే ఇదివరకు ఉండే సమస్యలను ఈ సమయంలో కొద్దిగా తొలగించుకునేట తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి ధనుసు రాశి వారికి కూడా ఈ సమయంలో మంచి యోగం అయితే ఏర్పడి డబ్బుని సంపాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు పెద్దల మాటలను పెడచెవిన పెట్టకుండా కాస్త విన్నట్లు అయితే కనుక ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఏది చేస్తే అదే 100% కూడా కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు. అంటే ధనుసు రాశి వారు చేసేదే నిజం, అదే కరెక్ట్ అని నమ్ముతూ ఉంటారు. నిజానికి ఇంకొకరు ఎదుటివారు ఏం చెప్తున్నారు, ఇది చేసేది నిజంగా కరెక్టా కాదా అనేటువంటి దానిపైన పూర్తి అవగాహనను మీరు మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎదుటివారు చెప్పేటువంటి మాటలు కూడా కాస్త గమనించి గ్రహించాలి. ప్రతిదీ కూడా మీరు చేసేది నిజం, మీరు చెప్పేది నిజం అన్నట్టు కాకుండా ఎదుటివారు ఏం చెప్తున్నారు, అందులో ఎంతవరకు నిజం ఉంది, అలానే మనం చేస్తున్నది రైట్ ఆరంగా అనేటువంటిది కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించవలసినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది, క్రమశిక్షణ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు ఏదైనా పనిని చేసినట్లయితే కనుక ఖచ్చితంగా క్రమశిక్షణతో చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా 100% కూడా మంచి క్రమశిక్షణతో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ధన యోగం ఈ సమయంలో అధికంగా ఉంటుంది. మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా
అంటే మీరు ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోరు, కానీ ప్రతి పనిలో కూడా విజయం ఉండాలి అన్నటువంటి దానిని నమ్ముతూ ఉంటారు. ఇక వీరికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరుగుతుంది అంటే గనక ఈ సమయంలో మాత్రం రాజయోగం అధికంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో చేపట్టినటువంటి ప్రతి పని కూడా 100% విజయవంతం అవుతుంది. కాలజ్ఞానం అంటే కాలజ్ఞానంలో రాయబడినటువంటి విషయాల ప్రకారం ఈ సమయంలో వీరికి నడుస్తున్నటువంటి గోచార ఫలితాల ప్రకారం అదృష్ట యోగం ఎక్కువగా ఉంది ధనుసు రాశి వారికి. తద్వారా వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా 100% కలిసి వస్తుంది. ఇక అందులో సందేహమే లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా విజయవంతం అవుతుంది. కోరుకున్నది కూడా వీరికి చెంతకి వచ్చే అవకాశం కల్పిస్తుంది. సమస్త పాపాలు, దోషాలు, గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి. ఇది వరకు వీరు అనుభవించినటువంటి కొన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. కానీ మీరు ఏ పనికైనా సరే శ్రద్ధతో చేయండి, పెద్దల ఆశీస్సులు తీసుకోండి. ముఖ్యంగా ఎవరిని ఏదైనా మీ గురించి మంచి చెప్తే దానిని నమ్మండి. మీరు చెప్పేది, మీరు ఆలోచించేది నిజం అన్నట్టుగా కాకుండా ఎదుటివారు చెప్పేదానిని కూడా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏదైనా సాధించగల, ఖచ్చితంగా సాధిస్తాము అన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాన్ఫిడెంట్ ఉంటే పర్లేదు, తప్పలేదు, కానీ ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండకూడదు. అంటే వీరు కాన్ఫిడెంట్ ఉంచుకొని ఏదైనా అంటే ఒక ఉద్యోగం సంపాదించాలి అనుకుంటున్నారు, ఆ ఉద్యోగం కోసం మీరు ఖచ్చితంగా వస్తుంది, రావాలి అని చెప్పి అనుకోవడం తప్పులేదు. అది కాన్ఫిడెంట్. కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఇక మనకు అన్నీ తెలుసు, అన్నీ వచ్చేసాయి, ఆల్రెడీ అన్నీ చదివి ఉన్నాము, ఇక 100% జాబ్ వస్తుందని చెప్పేసి మీరు చదవకుండా కూర్చుంటే మాత్రం అది ఓవర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు తెలుసు అని అనుకోవడం అనేది పొరపాటు. తెలుసుకోవాల్సినటువంటివి చాలా ఉంటాయి కనుక మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలి అంటే నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. మీరు విజయం పొందేంత వరకు కూడా కృషిని చేస్తూనే ఉండాలి. ఎక్కడ కూడా పట్టుదలతో కసిని ఎక్కడ కూడా ఆపకూడదు. అలాగని ఆపారు అంటే ఇక మీ యొక్క అపజయానికి కారణమని చెప్పుకోవచ్చు. ఇక అందువల్ల మీరు ఎప్పుడైనా సరే ఒకటి సాధించాలి అంటే నిరంతరం కృషి చేయాలి. మీరు విజయం పొందేంత వరకు కూడా అలసిపోకుండా, ఆగిపోకుండా, ఎక్కడ కూడా అంటే అలసిపోయి ఆగిపోవడం అనేది చేయకుండా మీరు ఖచ్చితంగా కృషి చేస్తూనే ఉండాలి. అప్పుడు విజయం అనేది 100% కూడా లభిస్తుంది. అలానే దైవ పూజలు కూడా మీకు చాలా అవసరం. పరమేశ్వరుని ఎక్కనైతే అంటే మీరు ధనుసు రాశి వారు పరమేశ్వరుని ఎక్కువగా పూజించుకోవాలి. పరమేశ్వరుని పూజించటం, అభిషేకించటం వంటివి చేస్తూ ఉన్నట్లయితే కనుక బిల్వ దళాలను స్వామి వారికి సమర్పించటం వంటివి చేస్తే కనుక మీపై ఉండే ఏలినాటి శని దోషాల ప్రభావం తొలగిపోతుంది. తద్వారా మీకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతిదీ కూడా అదృష్టకరంగా మారుతుంది. అంతేకాదు అవలీలగా ఏదైనా పని చేయగలుగుతారు. పరమేశ్వరుడి అనుగ్రహంతో మీరు అన్ని కూడా సాధించగలుగుతారు. ఇలా ధనుసు రాశి వారు తప్పకుండా దైవ పూజలు చేయాలి, కష్టపడి పని చేయాలి. అంటే దైవ పూజ చేయగానే విజయం వస్తుంది కదా అని చెప్పి కష్టపడకుండా ఇంట్లోనే ఉంటే మాత్రం ఏది సాధించలేము. మనం ఎప్పుడైనా సరే దైవానికి కష్టం తగినటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అని కోరుకోవాలి తప్ప ఏ కష్టము లేకుండా డబ్బు రావాలి అని చెప్పి కోరుకోవడం మూర్ఖత్వం. కనుక కష్టపడండి, తగిన ప్రతిఫలాన్ని ఆశించండి. మనం కష్టపడతాం కదా, మరి పూజల పరిహారాలు ఎందుకు అంటే 100% మన కష్టానికి అదృష్టం కూడా తోడవాలి. అదృష్టం తోడవాలి అంటే దైవానుగ్రహం తప్పకుండా ఉండాలి. కనుక దైవం యొక్క అనుగ్రహం, మన హార్డ్ వర్క్ రెండు ఉంటే ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ రెండిటిలో ఏ ఒక్కటి లేకపోయినా సరే ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది ఉండదు. అలానే ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండకపోగా ఎన్ని పూజలు చేసినా ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే మంచి మనసుతో చేసే పూజలే ఇప్పటికైనా అవి దైవానుగ్రహాన్ని కలిగింపచేస్తాయి. అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు,
రోజుల పాపాన్ని పెట్టుకుని కాశీకి వెళ్ళిన పుణ్యం కాదు అని. అంటే మనం ఎప్పుడైతే మంచి మనసుతో పోరాడుతున్నాం, కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాము, పూజలు చేస్తున్నాము, అప్పుడే వాటికి మాత్రమే ఫలితం, ప్రతిఫలం అనేది ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఎదుటి వారిని బాధించి కష్టపెట్టించి చేయని తప్పులకు శిక్షలు వేసి అలానే ఎదుటివారి మనసుని అనవసరంగా నొప్పించి బాధ పెడితే గనక అదొక పాపంలాగా చుట్టుకుంటుంది. ఖచ్చితంగా తిరిగి తిరిగి ఆ పాపాన్ని తప్పకుండా ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా సరే ఆ పాపం మాసిపోదు. శిక్ష పడేంత వరకు కూడా మీరు చేసిన పూజలకి ప్రతిఫలం ఉండదు. కనుక తప్పకుండా మంచి మార్గంలో మంచి మనసుతో ముందుకు సాగిపోవాలి. ఇలా ఎప్పుడైతే మనం మంచి మనసుతో ముందుకు సాగిపోతున్నామో అప్పుడు తప్పకుండా విజయాలు లభిస్తాయి. ఇక ధనుసు రాశి వారికి ప్రస్తుత కాలం గోచారం బాగుంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కనుక కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్న, ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా సరే కలిసి వస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత కలిగి ఉంటుంది. అలానే మీరు ఈ సమయంలో దేవాలయాన్ని సందర్శించే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కాబట్టి ధనుసు రాశి వారికి గురు గ్రహానికి సంబంధించిన వారు కాబట్టి వీరు సాహసోపేతమైన జీవితాన్ని ఇష్టపడే ఆశావాదులు. మీలో ఉన్న స్వేచ్ఛ, స్ఫూర్తి, సత్య అన్వేషణ ఎవరినైనా ఆకట్టుకుంటుంది. మీ మనసు ఎప్పుడు విశాలంగా ఆలోచిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీకు మించిన వారు లేరు. మీరు ఎక్కడైనా ఆకర్షించే తేజస్సు మీకు ఉంటుంది. నిజాయితీ మీ అందరి దృష్టిలోని స్థానంలో నిలుపుతుంది. నవ్వుతూ మాట్లాడే మీ స్వభావం అందరికీ ఇష్టం. ధనుసు రాశి వారైన మీ నాలెడ్జి, అన్వేషించే తత్వవేత్తలు, మీ మేధాశక్తి, విశ్లేషణాత్మక ఆలోచన విధానం అద్భుతం. మీరు ఏ పని చేపట్టినా దానిని పూర్తి చేయకుండా విడిచిపెట్టరు. మీలోని ఆత్మవిశ్వాసం, పట్టుదల మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ధార్మిక విషయాలలో మీకున్న ఆసక్తి, ఆధ్యాత్మిక చింతన మీ జీవితాన్ని సార్థకం చేస్తాయి. మీలో న్యాయ నిర్ణీతత్వం కూడా మిమ్మల్ని గొప్ప నాయకులుగా నిలబెడుతుంది. మీరు ఎల్లప్పుడూ సత్యాన్ని, ధర్మాన్ని సమర్థించే వారిలో ఉంటారు. గురుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల ధర్మ బుద్ధి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడు దయ, పరోపకారం వంటి ఉన్నత గుణాలతో మెరుస్తూ ఉంటారు. మీ ఔదార్యం, సహాయ గుణం అందరినీ అప్రమరిస్తుంది. జీవితంలో పెద్ద ఎత్తున సాహసాలకు పోవడం, ప్రయాణాలు చేయడం అంటే మీకు చాలా ఇష్టం. మీలోని స్వేచ్ఛాప్రియత్వం, స్వతంత్ర ఆలోచన విధానం మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతుంది. మీరు చెప్పే ఆశావాద మాటలు, ప్రోత్సాహకరమైన సలహాలు అనేక మంది జీవితాల్లో కొత్త ఆశ చూపిస్తాయి. నిజంగా ధనుసు రాశి వారైన మీరు ఈ సృష్టిలో అపూర్వమైన వరం. ధనుసు రాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 26వ తేదీన ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం నాడు మీ కుటుంబంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని చిన్న విషయాలపై గొడవలు రావచ్చు. పెద్దవారితో సంప్రదింపులు చేసి సమస్యలు పరిష్కరించుకోవడం ఉత్తమం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారి అనుభవం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. వారి పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనండి. కుటుంబ సభ్యులు మీ పని ఒత్తిడిని అర్థం చేసుకుంటారు. సమయం కేటాయించండి. ఈ రోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు ఒత్తిడి నుండి దూరంగా ఉండడం మంచిది. మీ ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించండి. ఫాస్ట్ ఫుడ్, బయట భోజనం తగ్గించండి. నీటిని సమృద్ధిగా తాగండి. ఉదయం కొద్దిసేపు నడక, యోగా లేదా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోజు ముగింపులో 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కార్యాలయంలో బాధ్యతలు మీపైన పడవచ్చు. అయినా మీరు మీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. పై అధికారులతో మంచి సంబంధాలు నిర్వహించండి. మీ ప్రతిభను గుర్తించే అవకాశం లభిస్తుంది. ప్రమోషన్ లేదా ప్రశంసల కోసం ఎదురు చూడవచ్చు. కొత్త ప్రణాళికలు సిద్ధం చేయడానికి ముందు అనుభవజ్ఞులైన సహ ఉద్యోగుల సలహాలు తీసుకోండి. ఎవరితోనూ పొత్తు కుదరని భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడండి. ఆర్థికంగా ఈ రోజు స్థిరంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు ఊహించవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా సమయం రాలేదు. ఊహాగానాలపై ఆధారపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి. మీ బడ్జెట్ ప్రకారం ఖర్చులు చేయడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తు కోసం కొంచెం డబ్బు ఆదా చేయడం మంచిది. ఇతరులకు అప్పు ఇవ్వడం, హామీలు ఇవ్వడం నివారించండి. వ్యాపారస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. కొత్త వ్యాపార ప్రయోగాలు చేయడానికి ఇది మంచి సమయం. కానీ పెద్ద మొత్తంలో పెట్టడానికి ముందు సరి పరిశోధన చేయండి. ఈ వ్యాపార ప్రతిష్టలు దెబ్బతీయడానికి ప్రయత్నించే ప్రత్యర్థుల నుండి జాగ్రత్తగా ఉండండి. పాత వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపరచుకోండి. ఉద్యోగులతో మంచి సంబంధాలు నిర్వహించండి.
విద్యార్థులకు ఈ రోజు పఠనానికి చాలా మంచి రోజు. ఏకాగ్రత పెరిగే మంచి ఫలితాలను సాధించగలరు. అయితే చదువుపైన పూర్తి దృష్టి ఇవ్వాలి. ముఖ్యంగా పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవాలి. పరిశోధన రంగాల్లో ఆసక్తి ఉన్న వారికి కొత్త అవకాశాలున్నాయి. గ్రూప్ స్టడీలో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలుంటాయి. సోషల్ మీడియాలో అధిక సమయం గడపకుండా జాగ్రత్త పడండి. వివాహితులకు ఈ రోజు కొంత ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న విషయాలపై వాదోపవాదాలు రావచ్చు. ఓర్పు వహించి వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ భాగస్వామి కష్టాలను అర్థం చేసుకొని సహకరించండి. వారికి కొంత ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించండి. సాయంత్రం కలిసి విహారానికి వెళ్ళడం లేదా కలిసి భోజనం చేయడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమికులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. అవాంఛిత సంబంధాల సమస్యలు తలెత్తవచ్చు. మీ ప్రేమకు విలువనిచ్చే వ్యక్తిని ఎంచుకోండి. ప్రేమలో నమ్మకం, నిజాయితీ చాలా ముఖ్యం. ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారా సంబంధం బలపడుతుంది. అనవసర అనుమానాలకు తావివ్వకండి. ఏప్రిల్ 27వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. శని ఆదివారం రోజు కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల మానసిక ఆనందం లభిస్తుంది. పెద్దవారి ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్ కుటుంబ కార్యక్రమాలకు ప్రణాళికలు వేయవచ్చు. కొన్ని చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ గౌరవంతో మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి కొత్త జాగ్రత్త అవసరం. మీరు కొంత అలసట, నీరసం అనుభవించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని నిర్వహించవచ్చు. పోషకాహారం సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువ తినండి. చిన్న ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి. తలనొప్పి, కండరాల నొప్పి సమస్యలు ఉంటే జాగ్రత్త తీసుకోండి. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు ఈ రోజు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ ఉన్నత అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీ పనిని గుర్తించే ప్రశంసించే అవకాశాలున్నాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలను నిర్వహించండి. మీ అధికారిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం ద్వారా మంచి గుర్తింపు పొందవచ్చు. మీ కెరియర్ పై ఉన్న నమ్మకం బలవంతమవుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. పాత బకాయిలు తిరిగి వస్తాయి. పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది. అయితే అనవసర ఖర్చులు నియంత్రించడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తు కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం ఉత్తమం. స్థిరాస్తి విషయాలు పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబ అవసరాలకు దాన ధర్మాలు చేస్తే ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. పాత పెండింగ్ డీల్స్ పూర్తి కావచ్చు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నం చేయండి. ప్రకటనలు, సోషల్ మీడియా ప్రమోషన్లపై దృష్టి పెట్టండి. ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల వ్యాపారంలో వృద్ధి సాధించవచ్చు. ప్రత్యర్థుల నుండి మీ వ్యాపార ప్రతిష్టను కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు ఈ రోజు మేధో సామర్థ్యంతో ప్రకాశిస్తారు. చదువుపై పూర్తి దృష్టి నిలపగలరు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. పరిశోధనాత్మక కార్యకలాపాలలో మీరు రాణించగలరు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైన రోజు. నిపుణుల మార్గదర్శకత్వాన్ని కోరండి. గ్రూప్ స్టడీలో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వివాహితులకు ఈరోజు కొంత ఒత్తిడి ఉండవచ్చు. జీవిత భాగస్వామితో కొన్ని చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే సమయం పాటిస్తే వాటిని సులభంగా పరిష్కరించుకోవచ్చు. స్నేహపూర్వక సంభాషణలు కొనసాగించడం ద్వారా పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాదాస్పద చర్చలకు దూరంగా ఉండడం మంచిది. సాయంత్రం కలిసి గడపడానికి ప్రయత్నం చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సహకరించుకోవడం వలన వైవాహిక బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు ఈ రోజు సవాళ్లతో కూడిన రోజు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసర అనుమానాలకు దారితీవ్వకండి. ప్రేమలో నిజాయితీ, నమ్మకం చాలా ముఖ్యం. ఇతరుల సంబంధంలో జోక్యం చేసుకోకుండా చూసుకోండి. భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. మీ ప్రేమ భావాలను వ్యక్తం చేయడం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుంది. ఏప్రిల్ 28వ తేదీన ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసే అవకాశం లభిస్తుంది. పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆటపాటలతో సరదాగా గడపవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దవారి సలహా మీకు మార్గదర్శకత్వం అవుతాయి. కుటుంబ సభ్యులకు కావలసిన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి రోజు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందు రోజులు అనుభవించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడం ముఖ్యం. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా చేర్చుకోండి. వ్యాయామానికి
ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. తగినంత నిద్ర పొందడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజంతా మీ శరీరానికి తగినంత నీరు అందించడం ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజు విశ్రాంతి తీసుకోవడానికి మంచి అవకాశం. ఆదివారం సోమవారం కాబట్టి మీకు శక్తి మేరకు మీ పనులు చేయండి. ప్రణాళిక వేయవచ్చు. మీ కెరియర్లో ముందుకు సాగడానికి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించండి. మీ ఆఫీస్ పనులను పూర్తి చేయడానికి వ్యూహాలను రూపొందించండి. సహోద్యోగులతో మంచి సంబంధాలు నిర్వహించడం వలన పని వాతావరణం మెరుగుపడుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.